తెచ్చుకుంటూ అడగాలి పల్లెల్లో పట్ట పోయాడు భగవంతుడు మల్లన్న పల్లెల్లో పట్ట పోయి భగవంతుడు వల్ల ఆడిచి ఓడిచి ఓడి శీలమైన శిక్షల భర్త ప్రారంభం తెచ్చుకుంటారు కోరి సత్యవాది దేవుడమ్మా దేవతల్లో అందరూ ఒప్పితోటి లెక్క వాడి బండారు కోటి లెక్క పడతా వల్లయ్యో అట్లయితే మల్లయ్య లగ్గవాడు పల్లెల పట్ట వెళ్ళిపోతానని బాలపౌరమ్మ చెట్టు మాటలు మాట్లాడి మల్లయ్య తోటి మాటలు అంటున్నదమ్మా దేవుడు గుండెలు గుండెలు
దేవుడు దుర్గరాజు లేడు, దుర్గరాజుల ముంగడు ఎరగొచ్చిండు. అయ్యయ్యో సలమాలేకు అని అంటాడమ్మా. సలమాలేకు అని అంటాడమ్మా. ఆలమాస అంటాడమ్మా రామరామో. మసలన్న మంటాడే పట్టెరుకో. రెండయ్య దుర్గారా రామరామో. ఏమంట ఉన్నాడమ్మా రామరామో. ఓయ్యా నేను చాలా మాటలు అంటున్నావు సలామాలేకు అంటున్నా. చాలా మాటలు కిందికి మీదికంటే ఆదామాష అంటున్నా. మేమందరం మంచిగా కానీ నువ్వు ఏం పేరు ఎక్కడి నుంచి వచ్చినావు అయ్యా ఊరు ఎక్కడ, పల్లె ఎక్కడ, దేశం ఎక్కడ, తల్లిదండ్రుల పేరు ఏం పేరు అంటావు. మాది పల్లె నాడు ఇండియా ఊరి పట్టం ఉన్నది. మా నాయన పేరు శంకర్ సేర్పాయి, మా అమ్మ పేరు బీబీ రాంబాయి, నా పేరుకు మల్లిక మల్లోజీ. పేరు రప్తలేదు మల్లయ్యో. తప్ప చెప్తలేడు తండ్రి. ఏం పని చేస్తావని అంటావా? ఇక్కడ ఎందుకు వచ్చినావు అయ్యా మా దిక్కు మరి నాడు పోత గంజికి సీత పనికొచ్చిన. మా దిక్కు అన్నం లేకుండా వచ్చిన ఉన్నా. అన్నం లేకుండా ఇక్కడ వచ్చి ఇక్కడ పని చేస్తావా మళ్ళా ఏం పని నువ్వు చెప్పిన పని చేస్తా. నేను చెప్పిన పని చేస్తావా ఆవు అరే ఇవంతా మల్లెపూల తోటలు ఉన్నాయి ఆవు మల్లెపూల తోటలు ఉన్నాయి బంతి తోటలు ఉన్నాయి ఈ పూలకు అన్ని నీళ్లు పెట్టాలి పూలు తెచ్చేయాలి 60 తెచ్చిస్తా పొద్దుకొని. అయినా కానీ మన నా దగ్గర 46 మంది పనులు ఉన్నారయ్యా 46 మంది పనులు ఉన్నారు 40 మంది చేసి పని ఒక్కనే చేస్తా. అంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి నేను ఒక్కరు పెట్టుకోమంటావా ఆవు అంటే వాళ్ళందరి పని చేసి పని చేస్తావా వాళ్ళందరి పని నేనే చేస్తా. అందరి పని నువ్వే చేస్తావు అంటే అందరికంటే నువ్వు ఒక్కడే మంచి పని చేస్తావు పొద్దుకు 10 వాళ్ళు 7 8 గుంటల పూలు పంపించారు. వాళ్ళు 5 గుళ్ళ పూలు తెచ్చారు నేను పొద్దుకు 10 గుంటల పూలు పంపిస్తా. 10 గుళ్ళ పూలు పంపిస్తావా ఆవు నువ్వు ఒక్కడివా సరే మళ్ళీ దేవుడు వల్ల కళ్ళ చూసిండు. అయ్యయ్యో మరి ఏనాడు అది మొక్కలో ఒకటి ఉన్నది, శివలింగం ఉన్నది. ఆ శివలింగానికి దుర్గరాజులు కూడా మరి ఈనాడు పూజ చేస్తున్నారు. ఆ దేవదేవుడి వల్ల కళ్ళ చూసి నిండే దైవమనకు ఉన్నది. ఆయన శంకర అరగంట చేయ పక్కన ఉన్నాడు. అమ్మ ముచ్చట పెట్టకురమ్మా ఫస్ట్ చెప్తా ముచ్చట పెట్టకు నందులు మరి ఈనాడు పెట్టి మరి ఈనాడు 4 బొమ్మలు పెట్టి మసీదు కట్టించిండు. ఆ శివలింగాన్ని ఎక్కడ మరి ఈనాడు పక్క జరగమన్నాడు. దుర్గరాజులకు మరి ఈనాడు కళ్ళ చూసి మరి పొద్దున 10 గుళ్ళలు మాత్రం 10 గుళ్ళలు పంపిస్తున్నాడు. అనుకోని లగ్గంటకు దగ్గరికి వచ్చింది. ఇమ్మడిస్తేనే కై ఉంటుంది, పొద్దునే పుండు ఉంటుంది, పొద్దునే రానేది పోతుంది. మల్లన్న కంగరేడుకుంటున్నాడు తండ్రి. నా లగ్గ టైం దగ్గరకు వచ్చింది. పక్కన గంగమ్మ రావే ఆడికెళ్ళి గంగనే ముసుగుతే వీడికెళ్ళి ఊటలకి ఇంటికెళ్ళి భగవంతుడు వల్ల కళ్ళ చూసి మరి ఈనాడు దేవదేవుడు వల్ల ఇదే అనుకున్నాడు. ఇప్పుడు చుట్టూ మరి ఈనాడు తోడు చుట్టూ తిరిగి నిద్దులు ఏర్పడ్డ 24 నిద్దులు కాలు చూసుకున్నాడు కాక ఆ దుర్గరాజులు పూజ తక్కువ సకల దుర్గరాజులు మరి ఈనాడు వల్ల దగ్గరికి వచ్చిండ్రు. వాళ్ళ దగ్గరికి వచ్చి మరి ఈనాడు అయ్యయ్య వాళ్ళ వల్ల వచ్చి మరి ఈనాడు పూజ తక్కువైంది, పువ్వులు తక్కువైపోయి మన పూజ భంగమవుతున్నది మల్లయ్య. ఈ తోటకేమన్నా తొలి వల్ల చేసిర్రా మరి ఈనాడు ఏమన్నా పూజ చేసిరంటే ఏ పూజ పల్లెలు పొందవని. ఏమంటావు మల్లయ్య ఈ తోటకేమన్నా పొల వల్ల చేసిర్రా. నువ్వేం చేయలేమయ్యా ఏమి చేయకపోతే మరి ఏమన్నా పొల వల్ల చేస్తేనే మన తోట మంచిగా అవుతుంది. అది ఎట్లా చేయాలి ఏం చేయాలి మాకు తెలియదా కర్యావం తీసుకురావాలి, కందులు వేయాలి. కర్రాలు తీసుకురావాలా కర్యావం తీసుకొచ్చి కందులు వేయాలి. చేసి అదే మరి ఈనాడు కర్యావం తీసుకొచ్చి కందులు చేసి బిర్యానీ వంటలు వండాలంటే మరి ఈనాడు దుర్గరాజులు ఏమంటారు. కర్యావంట తెలియదు బాబు మరి ఈనాడు కందులు అంటే తెలియదు. శివభక్తులు అయ్యా మరి ఈనాడు ఏమో చెప్తున్నారు మరణం మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పటి నుంచి మరి కర్యావం తీసుకొచ్చి కందులు చేస్తే మీ తోట మంచిగా ఉంటుంది, పువ్వులు మంచిగా ఉంటాయి, పూజ కట్టి దుర్గరాజు దారా
ఇప్పటి నుంచి మీరు మూర్ధాలు తినొద్దు దుర్గరాజులార మీరు భగవంతుని వల్ల కళ్ళ నుంచి దుర్గరాజులార మీరు మరి అలాలు చేయండి మరి నాకు కూర తినొద్దని చెప్పిండు ఎత్తుకున్న రుమాలు తీసిండు నోట మరి నాకు దాటి కట్టింది భగవంతుని వల్ల రాయగల్లా బిస్మిల్లా అల్లా పురాణి మంత్రమ దుర్గరాజులను నేర్పిండు అలా చేసినట్టే మరి నాకు భయమతోటి చూపెట్టిండు బిర్యానీ వంటలు వండిపించిండు మరి ఏనాడు నర్మా టేబుల్ పెట్టిండు ఒక దగ్గర దుర్గరాజులు కూర్చుని పెట్టిండు ఆ బిర్యానీ వంటలిందా కానీ వాళ్ళకి మిస్ రాలేదు మరి నాకు దుర్గరాజు మోసపోతలేదు దేవుడు తాగేదేమో బుధపత్రి నదులు తాగేదేమో గంజాయి ఆ గంజాయి పట్టిండు 7 సొంగలు వేసిండు సొంగలన్న గంజాయి నింపిండు దుర్గరాజుల తాగిపించిండు దుర్గరాజులు గంజాయి తాగేదాకల్లా మరి బ్రాండీ విస్కీ మరి తాగినట్టుగా మోసపోయి పడిపోయిండ్రు పడుకున్నాడు వాళ్ళ చుట్టూ కోసేసిండు మన మీద మందాలు తీసేసిండు బొట్టు చుట్టూ వేసిండు ఆ ఇంటికి పోయిండు వాళ్ళ బొట్టు తీసేసిండు మరి ఏనాడు నల్లముసల దండ వేసిండు చిన్నటేళ్ళ బట్టలు పెద్దటేళ్ళ పెట్టిండు పెద్దటేళ్ళ బట్టలు చిన్నటేళ్ళ పెట్టిండు మల్లయ్య పర్వాలేదనుకున్నాడు భగవంతుని వల్ల సయం పడుకొని ఇదే సయం అని పర్వాలి తోటకాడికి వచ్చిండు ఎండి దారు కొన్ని బంగారు జోలు వేసిండు భగవంతుని వల్ల ఇతువేని పట్టి 24 ఇతులు జోలలు వేసుకున్నాడు ప్రకారంగా పోతే దొంగ రైతులు అనుకోండి భగవంతుని వల్ల బంగారు వేస్తే పోయినాక దుర్గరాలు బలపరి కోసం పోయినాడు మల్ల వేసిండు మరి ఏనాడు అత్తివేరు పడ్డ 24 నిమిషాలు ఒక దగ్గర వేసి నోట పట్టిండు బంగారు వేస్తాం పైన బాబిండు మల్లయ్య అవతారం ఎత్తుకున్నాడు దేవుడే మల్లయ్య ఆ గంగలతో మరి ఏనాడు మల్లన్న కళ్ళ కుక్క అవతారం ఎత్తి గంగల కుక్క దగ్గర మరి 7 దుర్గరల్లా చిన్నవాడు తలమారు తీసిండు అది అమ్మ గంగదేవి రావణ ప్రాణం పోతున్నదని గంగనే అనుకుంటుండే మల్లయ్యో 23 ఎత్తుల 7 నెలల గంగా 93 ఎత్తుల దొరకొండ గంగా మరి హస్తాలు పెట్టుకొని బయటకు వచ్చింది హస్తాలు పెట్టుకొని వచ్చినాకల్లా మరి ఏనాడు హస్తం తెగిపోయింది మరి ఏనాడు భగవంతుడు ఇద్దరు గంటలకి అవతల గంటలకు వచ్చిండు దేవరాజు వల్ల అర్థమైన భగవంతుని వల్ల అవతారం ఎత్తిండు ఎక్కడ పోతున్నావు బిడ్డ అయినా నువ్వెవరమ్మా నాకు అడ్డం వచ్చినావు నువ్వెవరు గంగ మేము ముక్కరాశం ముత్తరాశంలో ముక్కరాశంలోవా కాదు కాదు బిడ్డ మేము ముత్తరాశంలో ఉన్నా నేనా ఈ కట్ట మీద ఎందుకు నిలబడ్డా అంటూ ఎల్లేరు గడ్డలు ఉల్లేరు గడ్డలు ఓమా ధనియాలు అన్నీ అమ్ముతున్నా బిడ్డ ఏమంటున్నావమ్మా ఈ అమ్ముకొత్తనని బయటికి వెళ్ళా బయటికి వెళ్ళినావా అయినా నీ పేరేం పేరమ్మా మేము ముత్తరాశంలో గంగ నా పేరు గంగదేవి అంటారు ముత్తరాశి గంగదేవి అంటారా నా
నీకు అందరితో పెట్టడానికి అవుతుందా? పర్వాలేదు, చిన్న పిల్ల అప్పుడు పుట్టిన పిల్లలు పొట్టుకుంటారు, పిల్లలు తాను తీసుకొస్తే తానంత పోతాడు. అది కూడా లేకపోతే గుమ్మడికాయ తెచ్చి గుమ్మడికాయ కొడితే అడిగే ఇచ్చాలి. పర్వాలేదు బిడ్డ, పెద్ద కట్టబడితే ఎంత పెద్ద ఉంటుందా? భువనగిరి గడ్డ కంటే పెద్ద ఉంటుందమ్మా. అన్న నా నల్ల పడుతుందా? ఇక సరిపెట్టుకోవాలి తల్లి. ఓ కొడుకు, కళ్ళు సీసం తీసుకొచ్చి సాగబెట్టి ఆసన చూడమంటావు. అట్లా కూడా కాదు తల్లి. పర్వాలేదు కూడా పోసుకొని కొంచెం పెడితే సాగ పెడితే అడిగే ఇచ్చాలి. కొడుక 60 గుళ్ళ సీనాటి రూముల రైకంటే నేను పెద్ద తెచ్చి నువ్వు కళ్ళ చుట్టూ కట్టుకోగా సగం నీళ్ళు పరుచుకొని పండుకోవచ్చు కూడా. పోరాడు కట్టుకుంటా పోరాడు వస్తుకుంటా పోరాడు ఏం చేసుకుంటా. ఆ, అరే